ఎన్ఎంహెచ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఎన్ఎంహెచ్ ఉద్యోగులకు మద్దతుగా హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్ఎంహెచ్ ఉద్యోగులు చేసే ఈ ధర్నా న్యాయపరమైనది. నా వంతు మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తారని హామీ ప్రకటించిన కోదండరాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన ఉద్యోగాలు చేస్తున్న వారికి సమానంగా జీతాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనానికి కల్పించాలని కోరారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు 78 క్యాడర్లు డిమాండ్లను పరిష్కరించాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఎన్హెచ్ఎం క్యాడర్ ఫిక్సేషన్ చేసి 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలి. ముందస్తు సమాచారం సమ్మతి లేకుండా కాంట్రాక్ట్ 3000 పైగా ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు బదిలీ చేయడం ద్వారా ప్రభావితం చేసే జీవో 1195 మళ్లీ పరిశీలించాలని కోరారు. చెప్పినది అర్థం కూడా అది రాజకీయ ప్రక్రియ నడిపించే విషయంలో తోడ్పడతామంటే అర్థమైంది. ఇవి ప్రభుత్వానికి చెప్పే దగ్గర మేము పనిచేస్తామని చెప్పి మీకు ప్రభుత్వాలు కోర్టుకు వెళితే కూడా కోర్టు దాన్ని తీర్పులో మార్పులు ఏమి తీసుకురాలేదు. చాలా స్పష్టంగా కోర్టు చెప్పిన విషయం ఏంటంటే జీతం అయితే సమానంగా చెల్లించవలసిందే. ఇది రెండవది ఏమవుతుందంటే దీంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే నోటీసులు లేకుండా ఎవరిని ఉద్యోగంలోంచి తీసేయరాదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టుగానే లీవ్ సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కోర్టు తీర్పుల్లో ఉన్న వాస్తవాలు. ఇవన్నింటినీ అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పునరుద్ఘాటించింది. ఇవాళ అందుకనే మీరు అడుగుతున్నవి న్యాయమైనటువంటి డిమాండ్లే. ఈ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా నా మద్దతును ప్రకటిస్తూ ప్రధానమైన సంఖ్య ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించిన కానీ ఇది అందరికీ 78 రకాలకు కూడా ఇది వర్తిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. జయశంకర్ సార్ ఊరికే చెప్పేది ఉద్యమాలు నిర్మించాలన్నప్పుడు భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ ద్వారా నడుస్తాయి. అంటే మొట్టమొదట మన సమస్య ఏంటిది అనేది అర్థం చేసుకోవటానికి భావవ్యాప్తి జరుగుతుంది. భావవ్యాప్తి జరిగిన తర్వాత ఆందోళనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని రాజకీయ ప్రక్రియ రూపంలోనే పరిష్కారం పొందగలుగుతాం. అంటే అంతిమంగా మనం ఏ డిమాండ్ అయినా ఎంత ఆందోళన చేసినా పరిష్కారము రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఆ ప్రక్రియకు అంటే అంతిమంగా ఉండే ఈ రాజకీయ ప్రక్రియ నడిపించే విషయంలో తప్పకుండా మేము కూడా ఒక పాత్ర పోషించగలం. ఆ బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మొన్న రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట చెప్పింది. మీరు చేసే ఆందోళనకి ప్రభుత్వం వేదిక లోపలికి తీసుకువెళ్ళగలిగే శక్తి మాకుంది. మేము తప్పకుండా కాక్రోచ్ జనతా పార్టీ చేసే ఆందోళన లేవనెత్తుతున్న డిమాండ్లను ప్రభుత్వం దాకా చేరవేయటానికి మేము పనిచేయగలుగుతాము అని చెప్పారు. అది రాజకీయ ప్రక్రియ నిర్వర్తించే బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా పరిపూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఈ డిమాండ్లను ప్రభుత్వం దగ్గర వినిపించడానికి కానీ వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వంతో మాట్లాడటానికి కానీ తప్పకుండా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళా మనము ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేసే ఆందోళనలకు వీటికి తేడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం ప్రజలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఆ ప్రజలను మనం ఎంత దగ్గర పోగలిగితే మనకు కూడా అంత లాభం జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ శాంతియుతంగా ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ వారు చేస్తున్న ఈ ఆందోళన సత్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం జరుగుతున్నదిగా భావించి మీకు మద్దతు ప్రకటిస్తూ వీటిని ఎన్హెచ్ఎం జేఏసీ తరఫున మన ఇందిరా పార్క్ హైదరాబాద్లో శాంతియుత ధర్నా ఒకరోజు నిరసన కార్యక్రమంలో మేము అందరం 17,000 మంది, దాదాపు ఒక 8,000 పైన మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో కాంటింజెంట్ వర్కర్ నుండి డాక్టర్ వరకు అందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలనేది మా అందరి ఒక కోరిక. గత
22 సంవత్సరాలుగా మేము NHMలో పనిచేసుకుంటూ అనేకమైన సేవలు అందిస్తూ మేము మన తెలంగాణ ప్రజలను మేము ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి మేము 11వ స్థానంలో ఉన్న తెలంగాణని 3వ స్థానం తీసుకొచ్చిన ఏకైక ఘనత మన NHM ఎంప్లాయీస్దే అని చెప్తున్నాం. మేము పనిచేసే ప్రతి PHC CSC ఏరియా హాస్పిటల్లో కానీ డిస్ట్రిక్ట్ TB కంట్రోల్ ఆఫీస్లో కానీ అందరూ కూడా 80% మంది NHM ఉద్యోగులే అని మేము చెప్తున్నాం. నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని. గత 22 సంవత్సరాలుగా నేను ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నేను TB డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అది మేము చేసే పనిని మీకు ఒకసారి చెప్తే మీరు ఆశ్చర్య, మేము ఎవరో దగ్గిన తెమడని మేము పరీక్ష చేసి వాడికి TB ఉన్నదా లేదా అని గుర్తించి వారి సరైన సమయంలో మందులు ఇచ్చి వారిని సరైనంగా గుర్తించి వారి ఒక 6 నెలల కాలం ప్రకారం మేము మందులు వాడించి వారిని క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత వారికి. అదే కాకుండా మేము వారికి నిక్షయ మిత్ర అని నిక్షయ ఫండ్ అని చెప్పి వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు కల్పించి ఇస్తున్నాం. ఇందులో భాగంగా మా ల్యాబ్ టెక్నీషియన్లే కానీ NTEPలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లే కానీ DEOలు కానీ TBHVలు కానీ STSలు కానీ STLSలు కానీ PPM కోఆర్డినేటర్లు కానీ TB HIV కోఆర్డినేటర్లు కానీ STLSలే కానీ వివిధ ర్యాంకులతో ఎంతోమంది మా TB డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అదే కాక మా ల్యాబ్ టెక్నీషియన్లు NHM తెలంగాణ జిల్లాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు వివిధ క్యాడర్లో ఎంతోమంది పనిచేస్తున్నారు. అదే PHCలలో UPSCలో అనేక దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేసి ఈ యొక్క ఉద్యమానికి మీరు అంకితంగా మమ్మల్ని చేయకుండా మమ్మల్ని 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న మా అందరినీ కూడా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అని.